మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ప్రజెంట్ మనం ఇప్పుడు న్యూ గొల్లగూడెం 16వ వార్డు దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు 16వ వార్డు శ్మశాన వాటిక దగ్గర కళ్ళు తెరవని పసికందు అయితే ఎవరైతే ఉన్నారో శుభం తెలియని పసికందుని తీసుకొచ్చి ఎటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్నారంటే తీసుకొచ్చి తాళాలేసి ఉన్న శ్మశాన వాటికి లోపల తీసుకొచ్చి ఒక సమాధి మీద అయితే పడుకోబెట్టడం జరిగింది. కనీసం ఆ బిడ్డకి ఇంటి మీద రక్తపు మరకలు కూడా అట్లనే ఆరిపోకుండా అట్లనే ఉన్నాయంటే వాళ్ళు దగ్గర సుమారు పొద్దునే తీసుకొచ్చి ఎటువంటి జాలి దయ లేకుండా ఆ పిల్లగాన్ని అయితే ఈ శ్మశాన వాటికలో వదిలేసి వెళ్ళిపోయిన ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రజెంట్ ఇప్పుడు ఇదే ఏరియాలో ఉన్నాం, ఇదే శ్మశాన గడ్డలో ఉన్నాం. తీసుకొచ్చి ఇదే ప్లేస్లో ఆ పిల్లగారిని అయితే ఇక్కడ వదిలివేయడం జరిగింది. కనీసం ఒంటి మీద ఎటువంటి నూలు పోగు కూడా లేకుండా రక్తం మరకలతోనే ఆ బిడ్డనైతే వదిలేసి వెళ్ళడం జరిగింది. ఈ చుట్టుపక్కల వారు చెప్తున్న విషయాలు ఏంటంటే నిన్న రాత్రి అయితే ఈ ఘటన జరుగుండదు, తెల్లవారుజామున ఈ ఘటన ఖచ్చితంగా జరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఒక పిల్లగాడు ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లగాడు అయితే ఎవరైతే ఉన్నారో ఆ పిల్లగాడు ఆడుకుంటూ వచ్చి తన పతంగి కోసం దీని లోపల దునికి పతంగి తీస్తున్న క్రమంలో ఆ పిల్లగాడు ఆ బిడ్డను చూసిన క్రమంలో ఆ తుప్పలలో అయితే వదిలిపెట్టడం జరిగింది. అక్కడ నుంచి చుట్టుపక్కల ప్రజలకి సమాచారం మేరకు ఆ బిడ్డని తీసుకొచ్చి ఇక్కడ ఒక క్లాత్ లో చుట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ సమాచారం ఇక్కడ ఉన్న ఆశా వర్కర్లు అదేవిధంగా వార్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో వారి సహాయంతో ఆ బిడ్డని వెంటనే మాతా శిశు హాస్పిటల్ రాంపురం ఏదైతే ఉందో అక్కడ తీసుకెళ్లడం జరిగింది. సుమారు పొద్దున 5 గంటలకి జరుగుండొచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. ప్రస్తుతానికి మనతో పాటు కొంతమంది ఈ చుట్టుపక్కల ప్రజలైతే ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. శ్మశాన వాటిక దగ్గర అయితే ఉన్నాం, ఈ చుట్టుపక్కల ఉన్న వారైతే మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం జరిగింది? బాబు పతంగ కోసం ఇందులో బంధుగడ్డలో దిగాడండి. దిగి పతంగ చూసుకుంటుంటే చిన్న పిల్ల ఏడిపోయిన వచ్చినట్టు వచ్చి చూశాడు. చూసి పాపగా రంగులోనే డాడీ అనుకుంటూ ఊరికొచ్చాడు మా ఇంటి దగ్గరికి. ఊరికొచ్చి డాడీ ఇక్కడ చిన్న పాప ఏడుతుంది రా డాడీ అనగానే మా వారు యువతలకి దిగి చూడంగానే బాబున్నాడు. బాబుంటే నేను మా వారితో పాటు గబగబా వచ్చి గేట్ తీసుకొని తాళం తీసుకొని వచ్చి ఇక టవల్ గిట్ట పట్టుకొని వచ్చి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకొచ్చి టవల్ చుట్టి పండబెట్టి అమ్మటే హాస్పిటల్కి పంపించేసాం. కాపలు ఎవరు ఉంటారు? అగా వాటికి ఉంటాడండి ఆయన, ఇంటికల్లా ఆయన ఉంటాడు. ఇంకా ఎదురంగా అండి, ఇగో ఈ పక్కన ఉంటుంది మా ఇల్లు పక్కనే, గోడ పక్కనే. మా బాబు పతంగ కోసం యువతలకు దిగాడు. సుమారు ఏ టైం పెట్టుండొచ్చు? ఏ టైం అనేది తెలియదులే కానీ మా బాబు అయితే 8:30కి దిగాడు ఇందులోకి. పతంగ కోసమే దిగాడు. రోజు ఇందులో ఆడుకుంటాడు దీని మీద. లోనికి వచ్చి ఆడుకుంటుంటే ఇక పతంగ కోసం దిగాడు. ఒక 10 నిమిషాలు ఆడుకొని వస్తామని దిగాడు. అంటే మీరు వచ్చి చూసేటోళ్ళకి బాబు ఎట్లున్నాడు అన్న పొజిషన్ ఎట్లున్నాడు? అంటే ఇక అట్లా మామూలుగా కడ్డర్లు పండబెట్టి ఉంచారు. ఇక మా వారు వచ్చి తీసుకున్నాడు. నేను టవల్ తెచ్చి కప్పి. కనీసం ఆ శిశువు పైన ఎటువంటి దుస్తులు లేవు, అసలు కడ్డారు ఒక్కటే ఉంది. పిల్లగాడు కడ్డారు తొడిగి అక్కడ పండబెట్టారు. తీసుకొచ్చే పరిస్థితి ఎట్లా? చీమలు ఏమైనా అట్లా ఏమైనా చేతులకి ఇక్కడ బట్టి మా వారు తూడ్చారు. నేను తూడ్చినా మంచిగా తలంతా ఇదంతా రక్తం అంటింది పిల్లగాడికి. అదంతా తూడ్చి టవల్లో చుట్టి పంపించేసాం. ఎక్కడ పంపించారమ్మా? గవర్నమెంట్ హాస్పిటల్, రామవరం గవర్నమెంట్ హాస్పిటల్ పంపించేసాం. ఆశా వర్కర్ ని పిలిపించి వార్డు కౌన్సిలర్ ని పిలిపించి పంపించేసాం. మీ బాబు ఎక్కడ ఉన్నాడమ్మా ఇప్పుడు? స్కూల్కి వెళ్ళాడు. బాబు పేరు జ్ఞానేశ్వర్. 12 సంవత్సరాలు ఉంటాయి బాబుకి. మనతో పాటు ఇంకొకరు అది ఎప్పుడో తెల్లారుజామునే జరిగి ఉండొచ్చు. అదైతే బాబు పచ్చిగానే ఉంది, పేగు కూడా మొత్తం బ్లడ్ ఉంది. పేగంతా ఇట్లా చుట్టి ఉంది మెడకి. బట్టలు ఏం లేవు. మా వదినే తీసుకొచ్చి టవల్ తీసుకొచ్చి బాబుని ఆశా వర్కరు మాచర్ల సీనన్న వచ్చారు, వార్డు కౌన్సిలర్, హాస్పిటల్ కి తీసుకెళ్లిపోయారమ్మా. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ రామవరంలో తీసుకెళ్లారు. బాబు ఇప్పుడు అక్కడే ఉన్నాడు ప్రెజెంట్. బాబు
బాబే అండి. బాబు అయితే మంచిగా సేఫ్ గా ఉన్నాడు. ఏం లేదు, ఏం ప్రాబ్లం అయితే లేదు బాబుకి. ఎమ్మటే మేము చూసిన 5 నిమిషాలలో ఎమ్మటే పంపించేసాం. మేమేమి ఉంచుకోలేదు. అంటే పొద్దున పూట గానీ ఎవరైనా అనుమానంగా గానీ మాకు అసలు ఎవరు అనిపించలేదండి. అనుమానంగా అయితే ఎవరు అనిపించలేదు. ఇప్పుడు ఎప్పుడన్నా అలికిడి ఉంటే మాకేమన్నా అనిపించేది, కానీ ఈ రోజు అయితే ఏం లేదు అసలు. అంటే మామూలుగా ఇక్కడ వాళ్ళు అనుకుంటారా లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా ఇక్కడ తీసుకొచ్చారు? వాళ్ళైతే ఎవరు లేరండి. ఇక్కడ పిల్లలందరూ పనికి వెళ్ళి కాలేజీకి వెళ్తారు. అసలు ఎవరు ఉండరు పిల్లలు, ఎవరు లేరు కూడా. అది బయట నుంచి అయ్యే ఉంటది, కానీ ఇక్కడ వాళ్ళైతే ఎవరు లేరు సార్. అమ్మ చెప్పండి, ఎన్ని మంత్స్ ఉంటాయి? మంత్సా లేకపోతే అప్పుడే పుట్టిన బాబా? అప్పుడే పుట్టిన బాబు. అప్పుడు పుట్టిన బాబే. నాకు తెలిసి తెల్లారుజాన 5 టైంలోనే అయి ఉంటది సార్. ఇప్పుడు 5, 6 టైంలోనే అయి ఉంటది. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగోదు సార్. నేను కొంచెం ఆపరేషన్ అయింది. నేను అసలు పొద్దున్నే లెగుతాను, కానీ ఈ రోజు కొంచెం మంచిగా లేక నేను 6:30కు లేచాను. అట్లా లేకుంటే అసలు నేను తెల్లారుజానే లెగుతాను నిద్ర పట్టక. అది మాకైతే అసలు అడుగులు ఏమి అనిపించలేదు ఈ రోజు అయితే. అట్లా అంటే బాబు చూసిన వెంటనే కంగారు వచ్చేసి బాబు చూసిన వెంటనే కంగారు గురికొచ్చేస్తే మేము బాబుకి ఏమన్నా అయిందేమని మేము కంగారుగా కూర్చేసుకొని గోడకి ఏంటయ్యా అంటే ఇట్లా పాప ఎడుతుంది డాడీ అని వాళ్ళ డాడీని పిలిచాడు. అది పిలిస్తే ఎమ్మటే అందరం వచ్చేసాం. లోనికి వచ్చేసి ఇంకా బాబుని ఎమ్మటే పంపించేసాం. టవల్ ఇట్లా చుట్టి తూడ్చి మంచిగా పిల్లగాని అంతా తూడ్చి క్లీన్ చేసి ఆశా వర్కర్ని పిలిపించి వార్డు కౌన్సిలర్ని పిలిపించి అందరిని పిలిపించి బాబు పంపించాం. చూసేటానికి ఇంకా రక్త మార్కలతోనే ఉన్నాడు. ఇక్కడ అంతా రక్తం, ఇటంతా రక్తం. ఇక్కడ అక్కడ పండు పెట్టేలాకి ఇదంతా మట్టి అంటిందండి. మట్టి అంటితే నేనే తూడ్చా మొత్తం. ఇదంతా మొత్తం తూడిచి పిల్లగాని మంచిగా టవల్లో పెట్టి. అంటే 24 గంటలు ఎప్పుడు ఇక్కడ గేటు తాళాలేసే ఉంటాయి కదండి. ఎట్లా వచ్చుంటారంట? ఇంకా గోడ వేరే వైపు దారి ఏమైనా ఉంది? ఎటు లేదండి. ఇక వస్తే గోడ దూకి రావటం తప్ప తాళాలు అయితే తీసుండు. ఎప్పుడైనా శవం వస్తేనే తాళం తిత్తారు అంతే. ఇక వచ్చిన వాళ్ళు లేడీస్ అయి ఉంటారా, జెంట్స్ అయి ఉంటారా? జెంట్స్ అయి ఉంటారు. ఇప్పుడు లేడీస్ అయితే గోడ దూకలేరు కదండి. జెంట్స్ అయ్యే ఉంటారు. జెంట్స్ అయితేనే సరే జెంట్స్ లేడీస్ వచ్చినా లేడీస్ అవతలుండి జెంట్స్ యువతలుండి తీసుకొని అయినా పెట్టిపోవచ్చు, కానీ యువతలకైతే లేడీస్ వచ్చిండ్రు. చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. ఇక్కడ మేము బాబు బాత్రూమ్ కను వచ్చిండు, పతంగ్ అవి ఆడతాడని వచ్చి బాబు చూసి అమ్మ ఇట్లా మా చిన్న బాబు ఎడుతాడని వాళ్ళ అమ్మ చెప్పని మేము అందరం వచ్చినాం, చూసినాం. ఆ బాబుని ఆడబాబు తీసుకుపోయి ఆ సమాధి మీద బండబెట్టినాం. బండబెట్టుకోగానే పోలీసు వాళ్ళకి కూడా ఫోన్ చేసినాం. పోలీసు వాళ్ళకి ఫోన్ చేయగానే మా కౌన్సిలర్ వచ్చిండు. మా కౌన్సిలర్ వచ్చి ఎవరు తర్వాత చూసుకుందాం, పోలీసు ముందైతే హాస్పిటల్ తీసుకెళ్దామని తీసుకెళ్లిపోయారు. మా ఇక్కడ ఆశా వర్కర్ కూడా ఉంది మా లైన్ లో. ఆశా వర్కరు మా వార్డు కౌన్సిలర్ తీసుకొని వెళ్ళిపోయారు. ఏదైనా పాత బట్టలు ఉన్నాయంటే చీరో ఒకటి ఇచ్చినా తీసుకొని వెళ్ళిపోయారు. బేబీ ఒంటి మీద కనీసం నూలు పోగోలేదని చెప్పి ఏమి లేవు. ఆ పక్కన అమ్మాయి ఏం చేసింది, ఒక టవల్ తీసుకొచ్చి చుట్టి ఎత్తుకొని ఇస్తే పట్టుకొని పోయారు. మీరు ఎక్కడ ఉంటారమ్మా? మరి పక్కిండే. అంటే అప్పుడే పుట్టిన బిడ్డ? అప్పుడే పుట్టిన బిడ్డ. 5 గంటలకు పుట్టిన పాపే. కరెక్ట్ గా 5 గంటలకు పుట్టిన పాపే బాబు. 5 గంటలకు పుట్టింది. అది ఎండిపోయినట్టు కూడా లేదు కదా. 2 రోజులు నైట్ ఎప్పుడు అయితే ఎండిపోతారు బాబు కానీ పాప కానీ. ఎవరైనా పుట్టంగానే మన ఒళ్ళు ఆరిపోద్ది. మేము కన్నోళ్ళం కాబట్టి మాకు తెలుసు కాబట్టి ఆరిపోలేదు. పచ్చి ఒళ్ళంతా అట్నే ఉంది. కాకపోతే ఇక చీమలు ఇంకా పట్టలేదంటే అందులో కోతులు వస్తాయి, కుక్కలు వస్తాయి, అలాంటి ఇంకేం రాదు. అదృష్టం ఏంటంటే అది. దీనికి చాలా ఆశ్చర్యంగా ఉంది ఇలా జరగడం వల్ల. ఎవరా ఏంటా అని మేమే ఆలోచనల్లో ఉన్నాం. అసలు ఇంత మట్టుకి ఎప్పుడు జరగలేదండి ఇట్లా. మేమే వేస్తున్నాం కాబట్టి ఒకవేళ అందరూ కూడా మమ్మల్ని అడగవచ్చు. కానీ నైట్ వేళ అయితే మాకు జీతం అలాంటి ఏం లేవు కాబట్టి మేము చూడలేదు. నైట్ పొద్దాకు మాత్రం ఇళ్ళకి మంది తాగేటోళ్ళు కానీ ఎవరన్నా వస్తాం అది మేము చూసుకుంటాం, కానీ అలాంటి నైట్ అయితే మేము చూడలేదు. సీసీ కెమెరా మాత్రం మాకు కంపల్సరిగా 4 పక్కలు 4 పెట్టాలని మాకు కూడా ఉంది సార్. ఎందుకంటే ఇలాంటి గతంలో ఏమన్నా జరుగుతూ ఉంటాయి, ఇంకా ఇలాంటివి కాకపోతే ఇంకేమన్నా జరగవచ్చు. అలాంటి వాటిని కూడా మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మాకు కూడా సీసీ కెమెరా ఉంటే బాధ ఉండదు. ఎందుకంటే పక్కన ఇండ్లు ఉంది, ఎవరన్నా మంచి వాళ్ళకి రావచ్చు, షెడ్ వాళ్ళే రావచ్చు, ఎవరిని కూడా మనం కాదనలేవు. ఈ రోజులను బట్టి చిన్న గుడ్డు పాపని వదిలిపెట్టిపోయారంటే రేపు ఎవడని చంపి కూడా పడేసిపోయినా కూడా చూడలేము. ఎందుకంటే మాకు జీతం వస్తే నిజమే అనుకోవడం, జీతం కూడా కాదు కదా. మేము ఏంటంటే పొద్దాక బోర్గిన్గా పాడైపోద్ది. ఇలా తావేటోడు లెట్టనుంకి వాటికి పోతారు. మళ్ళీ చిన్న ఇది ప్రశాన వార్డు కదా, అందుకని గేటుకి తాళం వేసి ఉంచుతాం.